హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి. నేను మీ హరీష్. చక్కగా కరేబియన్ స్టైల్ ఆఫ్ డిషెస్ అన్నింటినీ కూడా ట్రై చేస్తున్నాము. అందులో భాగంగా మూడో రోజు చక్కటి డిషెస్ని మీకోసం పరిచయం చేయడానికి మీ ముందుకు నేను కూడా వచ్చేసాను. అద్భుతమైన డిష్ ఇది. చూడ్డానికి కర్రీలాగా ఉంటుంది, కానీ కర్రీ కాదు. సూప్లా ఉంటుంది, కానీ సూప్ కాదు. ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. మనం చేసుకోబోతుంది చక్కటి స్ట్యూ. అంతే, ఆ స్ట్యూ పేరు జమైకన్ పెప్పర్ పాట్ స్ట్యూ. ఈ జమైకన్ పెప్పర్ పాట్ స్ట్యూలో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొద్దిగంత క్యారెట్ కావాలి, అలాగే ఆనియన్స్ కావాలి, ఉల్లిపాయలు, బంగాళదుంప ఒకటి తీసుకుంటున్నాము. అలాగే ఇక్కడ చూసినట్లయితే కాస్తంత థైమ్ ఉంది. థైమ్తో పాటుగానే పచ్చిమిర్చి ఒక 2 తీసుకున్నాను. అలాగే కాస్తంత జింజర్, ఇంకా గార్లిక్ అంటే అల్లం వెల్లుల్లి 2 కూడా తీసుకున్నాను. కొద్దిగా ఇక్కడ చూసినట్లయితే కరేబియన్ స్టైల్ టచ్ రావడం కోసం అని చక్కటి కోకోనట్ మిల్క్ ఉంది, అది కూడా తీసుకున్నాను. రెడీమేడ్ దొరికితే తీసుకోండి, లేకపోతే చక్కగా మనమే గ్రైండ్ చేసుకొని పిండుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ చూసినట్లయితే సినమన్ అంటే చెక్క కూడా కొద్దిగా ఉంది. అవసరానికి తగ్గట్లుగా ఉప్పు, ఇంకా పెప్పర్ వాడుకుంటాము. అలాగే గ్రీన్స్లో నుంచి కావాల్సినట్లుగా కొద్దిగంత స్పీనచ్ నేను వాడుకుంటాను. ఇవన్నీ కూడా చూస్తున్నాము. సింగిల్ పాట్లో ఈజీగా అయిపోయే డిష్ అనమాట ఇది. సో ముందుగా కటింగ్స్కి వెళ్ళిపోదాం. కట్ చేసుకోవడానికి ఏమేమి ఉన్నాయి, ఏం చేయాలి అనే ఉద్దేశంతో చూసినట్లయితే ఫస్ట్గా ఉల్లిపాయలు కట్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫైన్గా చాప్ చేసుకోవాలి. బాగా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటాం అనమాట. గార్లిక్ ఇంకా జింజర్ని కూడా ఫైన్గా చాప్ చేసుకుందాం. ఆల్మోస్ట్ మిక్స్ అయిపోవాలన్నమాట. చిన్నగా వచ్చేసే విధంగా చేసుకోవాలి. లేదు డైరెక్ట్గా మన దగ్గర పేస్ట్ ఉందన్న పేస్ట్ వాడుకోవచ్చు, లేకపోతే వీటన్నింటిని కూడా ఆల్రెడీ పేస్ట్ చేసేసుకోవడము, దంచేసుకోవడము చేసుకొని దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. బాగానే ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. పెట్టుకుందాం. అండ్ నెక్స్ట్ గార్లిక్. చాప్డ్ ఆర్ మీన్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ చేసుకుందాం. ఇది కూడా పక్కకి వెళ్ళిపోయింది. అండ్ నౌ క్యారెట్ ఇంకా బంగాళదుంప చేసుకోవాలి. ఇది కట్ చేసే లోపు పొయ్యి వేడి పెట్టేసుకొని స్టవ్ వేడవుతూ ఉంటుంది అనుకుంటున్నాను. కాబట్టి దీన్ని ఇక్కడ పెట్టుకొని పొయ్యి వెలిగించుకొని స్టవ్ పెట్టేస్తాను. యాక్చువల్గా దీని పేరే పెప్పర్ పాట్ డిష్ కదా, స్ట్యూ. అయితే ఇక్కడ మాత్రం మన కన్వీనియన్స్ కోసం నేను ప్యాన్లో చేస్తున్నాను. మీ దగ్గర కనుక సాస్ పాట్ లాంటిది ఏదైనా ఉంటే దాంట్లో చేసుకున్నా కూడా సరిపోతుంది, బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే లోపల ఏమేమి వేసాము అవి కనిపించాలి మీకు అనే ఉద్దేశంతో నేను కన్వీనియన్స్ కోసం ఇప్పటి వరకు అది వాడుతున్నాను అనమాట, సాస్ పాన్. ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా డైసెస్ చేసుకుంటున్నాం, ఆ విషయాన్ని గమనించండి. స్ట్యూకి మ్యాక్సిమం మనం డైసెస్ వాడతాము, డైస్డ్ వాడతాం అన్నమాట. వెజిటబుల్స్ బాగుంటాయి కాబట్టి. ఇవి కూడా ఒక పక్కన వచ్చేసాయి. ఫైనలీ క్యారెట్. సరిపోద్దు అనుకున్నాను, కానీ మళ్ళీ దళసరిగా వస్తుందేమో అని డౌట్ వచ్చి కట్ చేసుకుంటున్నాను.
మొత్తం కటింగ్స్ అయిపోయాయి నా పని. ఇంకా మొత్తం అంతా పెనంలో చేసుకునే పని రెడీ. ఎనీవే పెనం వేడెక్కిపోయింది, కాస్తంత ఆయిల్ వేసుకుందాం. అరవిన తర్వాత ఒకటోటే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసేసుకొని ప్యాన్లో స్ట్యూ ప్రిపరేషన్ని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గార్లిక్ కొద్దిగా అంత టాస్ అయిన తర్వాత ఐల్ గో విత్ జింజర్. ఓకే, ఇట్స్ టాస్. తర్వాత జింజర్ వేస్తున్నా. జింజర్ కూడా కొద్దిగా అంత టాస్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఐల్ గో విత్ చిల్లీ. దీన్ని కూడా ఫైన్గా చాప్ చేస్తున్నాం. ఇది ఎనీవే రెడీ అయిపోయింది. చిల్లీ వేస్తాం. ఆల్రెడీ మొదలైపోయింది గుమగుమలు. ఆ స్పైసీ ఫ్రేగ్రెన్స్ ఫ్లేవర్స్ ఆల్రెడీ టచ్ అవుతున్నాయి మనకు. అండ్ నౌ ఐఎమ్ గోయింగ్ విత్ ఆనియన్. ఈ ఆనియన్ కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత రిమైనింగ్ వెజ్జెస్ వేసేసుకుందాం. తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్తో ప్రాసెస్ కంటిన్యూ చేద్దాం. సో యాజ్ ఆఫ్ నౌ ఈ ఆనియన్ ఆ కలర్ ట్రాన్స్లూజెంట్ కలర్లో వస్తుంది కదా, అంతవరకు వెయిట్ చేద్దాం. నౌ వెజ్జీస్ వేసుకుందాం. సీజనింగ్ లాస్ట్లో కాబట్టి వాటిని ఇప్పుడే వెళ్ళట్లేదు, నేను ఎత్తుకున్నాను కదా అని వాటిని వేసేస్తున్నాను అనుకోకండి. బంగాళదుంపలు అండ్ క్యారెట్ రెండు ఒకేసారి వేసేస్తున్నా, నో ప్రాబ్లం. దేర్ ఇట్ ఈస్. కాసేపు మగ్గనిచ్చిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ దాంట్లో వేసి, స్టాక్ కావాలంటే స్టాక్, లేకపోతే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మీకు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఉడకనిచ్చిన తర్వాత దించేసుకోవడమే. జస్ట్ వెయిట్ ఫర్ ఎ వైల్. చక్కగా కాస్తంత బంగాళదుంప అలాగే క్యారెట్లు రెండు మగ్గిన తర్వాత మనం కాస్తంత టైం వేసుకుంటున్నాను. చాలా ఎక్కువ ఉంది ఇక్కడ, ఇంత అవసరం లేదు. 2 pinches ఆఫ్ టైం అండ్ సినమన్ అంటే మన చెక్క రెండు వేసుకున్నాం. దాన్ని కూడా కొద్దిగా వేయించుకొని మిక్స్ అయిన తర్వాత ఐల్ గో విత్ స్టాక్ ఆర్ వాటర్. సో స్టాక్ అండ్ వాటర్ ఎనీథింగ్ మనం యూస్ చేసుకోవచ్చు. బెస్ట్ ప్రిఫరెన్స్ అనేది మాత్రం ఎప్పుడైనా సరే స్టాక్కే ఉంటుంది. వెజిటబుల్ స్టాక్ కానీ లేకపోతే ఏదైనా సరే మీరు నాన్ వెజ్ ప్రియులు అయితే నాన్ వెజ్ స్టాక్ ఏదైనా యూస్ చేసుకోవచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ అది లేకపోతే చేసుకోలేమనే ఫీలింగ్ లేకుండా ఉండడం కోసం నేను వాటర్ తోటే చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసుకొని ఆ విధంగా స్టాక్ కానీ వాటర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇందులో ఎవరి కన్వీనియన్స్ వాళ్ళది. స్టాక్ యాడ్ చేస్తే లిటిల్ బెటర్ టేస్ట్ వస్తుంది. క్వాంటిటీ ఎంత యాడ్ చేసుకోవాలి అనే దాని మీద చూసినట్లయితే ఇది మొత్తం ఉడికిన తర్వాత ప్లస్ ఆవిరి అయిపోయిన తర్వాత కొద్దిగానే మిగులుతుంది వాటరు. మరీ డ్రై అయిపోకూడదు, ఎందుకంటే స్ట్యూ అన్నప్పుడు కొద్దిగా తడిగా వాటరీ కంటెంట్ ఉండాలి. కాబట్టి అలా ఉండే విధంగా ఎంత సరిపోతుందో అంత వాటర్ యాడ్ చేసుకుందాం. దాంతోపాటుగా ఇంకా కోకోనట్ మిల్క్ ఉంది, ఇది కొద్దిగా కుక్ అయిన తర్వాత కోకోనట్ మిల్క్ కూడా యాడ్ చేసి దగ్గరకు వచ్చిన తర్వాత దించేసుకోవచ్చు అనమాట. అప్పటి వరకు వెయిట్ చేద్దాం. చాలా ప్రాపర్గా ఉంది. నౌ ఐఎమ్ గోయింగ్ విత్ కోకోనట్ మిల్క్ అండ్ సీజనింగ్. సీజనింగ్ కోసం ఉప్పు ఇంకా పెప్పర్ వాడుతున్నాం. ఆల్రెడీ ఒక చిల్లీ వేసాం కదా, దానికి సరిపోయే విధంగా వేసుకోవాలి. కొద్దిగా స్పీనచ్ కూడా వాడదాం అనుకుంటున్నాను.
ఇందులో పడుతుంది అనమాట. అది కూడా జస్ట్ ఒక 2-3 ఆకులు తీసుకొని రఫ్లీ చాప్ చేసుకొని యాడ్ చేద్దాం అనుకుంటున్నాం. కొద్దిగా దగ్గరకు వచ్చిన తర్వాత మొత్తం అంతా అయిపోయింది. సీజనింగ్ అయిపోయింది. ఉప్పు వేసాము, పెప్పర్ వేసాము, స్పినచ్ వేసాము, దాని తర్వాత కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసాము, థైమ్ వేసాము, మొత్తం ఐటమ్స్ అన్నీ అయిపోయాయి. స్టూ కూడా బాగా దగ్గరకు వచ్చేసింది, నీట్గా చూస్తున్నాం. అండ్ నౌ స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసి ప్రజెంటేషన్లో కలుగుతాం. చక్కటి స్ట్యూ రెడీ అయిపోయింది. మంచి ఫ్లేవర్స్, చాలా బాగుంది. యమ్మీ యమ్మీ. అసలు సూప్ లాగా కూడా తాగొచ్చు, అంత బాగుంది. పర్ఫెక్ట్లీ గుడ్. ఎనీవే చూడండి, అలాగైతే తినలేము కదా, దీన్ని ఏదో ఒక రకంగా నేను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాను. మీరు కూడా దీన్ని చక్కగా వండుకొని తినండి. మొత్తం సెట్ చేసుకున్నాను. ఈలోపు ఇక్కడంతా కూడా ఒక చక్కటి డిష్ని మళ్ళీ మీకు పరిచయం చేయడానికి వచ్చేసాను. ఒక అద్భుతమైన ఫిష్ ఐటమ్ని తీసుకొచ్చాను మీకోసం. కరేబియన్ స్టైల్లో చేసే ఈ ఐటమ్ పేరు కరేబియన్ ఫిష్ కర్రీ. ఈ కరేబియన్ ఫిష్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసినట్లయితే, థైమ్ వాడుతున్నాను కొద్దిగా ఫ్లేవర్స్ కోసం. అలాగే ఇక్కడ చూసినట్లయితే కర్రీ పౌడర్ ఉంది. దీంట్లో ఏమేమి ఉంటాయనే విషయాన్ని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసిక్గా చూసినట్లయితే మన గరం మసాలా ఏవేవైతే ఉంటాయో అవే ఉంటాయి ఇందులో. దాంతోపాటుగా కొద్ది ఎక్స్ట్రా యాడ్-ఆన్స్ ఉంటాయి, అవి కూడా చెప్తాను. అలాగే ఒక నిమ్మకాయ వాడుతున్నాము. అలాగే జింజర్ గార్లిక్, అల్లం వెల్లుల్లి, కొద్దిగంత పచ్చిమిరపకాయలు వాడుతున్నాము. రైస్ ఇది వండుకోవడానికి కాదు, జస్ట్ కాంప్లిమెంట్గానే, ఎందుకంటే కర్రీ వండుతున్నాం కాబట్టి ఆ కర్రీతో పాటు ఇవ్వడానికి మాత్రమే రైస్ పెట్టుకున్నాను. ఇది వంటలోకి వెళ్ళదు, తర్వాత మనం సర్వ్ చేసుకునేటప్పుడు మాత్రం వాడదాం. అలాగే ఫిష్ కర్రీ కాబట్టి ఆబ్వియస్లీ ఫిష్ స్లైసెస్ తీసుకున్నాను. దాంతోపాటుగా కోకోనట్ మిల్క్, ఇంకా ఉల్లిపాయలు వాడుతున్నాము. ఇంకా అవసరానికి తగ్గట్లుగా సాల్ట్ అండ్ పెప్పర్, లేకపోతే ఏమైనా గ్రీన్స్ కావాలన్నా కూడా వాడుకోవచ్చు. ఇవన్నీ కూడా సిద్ధం చేసుకొని నేనైతే రంగంలో దిగేశాను. సో మీరు కూడా నన్ను ఫాలో అయిపోతూ ఉండండి. చక్కగా చేసేసుకుందాం, వండేసుకుందాం, తినేద్దాం, ఎంజాయ్ చేసేద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కటింగ్స్ ఏముంటాయి, మ్యారినేషన్స్ ఏముంటాయి అనేది చూసుకున్నట్లయితే ఫస్ట్ మ్యారినేషన్ ముఖ్యం. ఎందుకంటే మ్యారినేషన్ అయిపోయిందంటే అది మ్యారినేట్ అవుతూ ఉంటుంది, తర్వాత మిగతా ప్రాసెస్ మనం చేసుకోవచ్చు. ఇందులో మ్యారినేషన్ ప్రాసెస్ ఉంటుంది, కుకింగ్ ప్రాసెస్ రెండు ఉంటాయి కాబట్టి ఫస్ట్ మ్యారినేషన్ చేసుకుందాం. అండ్ ఫస్ట్ బౌల్ తీసుకొని ఇందులో కర్రీ పౌడర్ కొద్దిగా, మొత్తం వేయట్లేదు దీంట్లో చూస్తున్నట్లయితే, ఎందుకంటే మనకు వండుకోవడానికి కూడా కావాలి కాబట్టి మ్యారినేషన్ కోసం సగం, దీనికి సగం కావాల్సి వస్తుంది. సో కొద్దిగా కర్రీ పౌడర్, దాంతోపాటుగా కాస్తంత థైమ్ తర్వాత ఒక అరచెక్క నిమ్మకాయ రసం తీసుకుంటున్నా. డీల్. కొద్ది కావాలంటే ఇంకా కొద్ది కూడా వేసుకోవచ్చు. జాగ్రత్తగా, విత్తనాలు ఉండిపోతే పొర్రపాటున పంట కింద పడిందంటే మొత్తం టేస్ట్ పాడైపోతుంది. అయిపోయింది అక్కడికి. అండ్ యా, సింపుల్. ఫైనలీ సాల్ట్ అండ్ పెప్పర్. కొద్దిగంత పెప్పర్ వేసుకున్నాం, తర్వాత సాల్ట్, కొద్దిగంత ఆయిల్. దీన్ని మిక్స్ చేసేసుకొని మ్యారినేట్ రెడీ చేసుకుంటాను అన్నమాట. మ్యారినేట్ అయింది, దీన్ని మ్యారినేట్ చేసుకుందాం. దీన్ని కాసేపు పక్కన పెట్టుకోవాలి కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నా.
అలా కాసేపు అది మ్యారినేట్ అవుతూ ఉంటే మనం మిగిలిన ప్రాసెస్ కంటిన్యూ చేస్తాం. సో ఈ నెక్స్ట్ ప్రాసెస్లో భాగంగా మనకు కావాల్సింది బేసిక్గా కుకింగ్కి సరిపోయే విధంగా చేసుకోవడం. కటింగ్స్ చేసుకోవాలి, చాపింగ్స్ చేసుకోవాలి, అలాగే డైసింగ్స్ కూడా ఉన్నాయి కాబట్టి కటింగ్స్ మొదలు పెట్టేసుకుందాం. అది కూడా ఎక్కువ లేదు కాబట్టి ఫాస్ట్గానే అయిపోతుంది. రైట్. సో జింజరు గార్లిక్ రెండు కూడా కట్ చేసుకున్నాం కదా. సో నీట్గా చాప్ అయిపోయింది. వీటిని రెడీ చేసేసుకున్నాము. అన్నట్టు కర్రీ పౌడర్ గురించి చెప్పాను మీకు ఇందాక, గుర్తుంది కదా. ఎనీవే, ఇంకా ఒక్క ఉల్లిపాయ ఉంది కదా. ఈలోపు పొయ్యి వెలిగించుకొని ప్యాన్ వేడి చేసుకుందాం. దీని రిక్వైర్మెంట్ ఏముందంటే, ఇవాళ ఫిష్ వండుతున్నాం కదా, ఫిష్ని ఎక్కువ కదపకుండా అలాగే సటిల్గా ఎక్కువ తిరగేయకుండా వండుదాం అనుకుంటున్నాం. కాబట్టి మూత పెట్టినట్లయితే లోపల అలాగే సిమ్మర్లో మంచిగా కుక్ అవుతుందనే ఉద్దేశంతో దాన్ని యూజ్ చేస్తున్నాం అనమాట. అది గుర్తుపెట్టుకోండి. అండ్ మిగిలిన ఉల్లిపాయను కూడా కోసేసి మన పనిని కంటిన్యూ చేద్దాం. అండి అక్కడికి ఏదో ఒకటి ఉంది, దీన్ని కూడా ఎందుకు వదిలేయాలి, దాన్ని కూడా కోసేస్తే ఓపెన్ అయిపోద్ది కాబట్టి వచ్చేసి ఇలాగే చెక్క మీదనే పెట్టుకొని దీని నుంచి నేను డైరెక్ట్గా పెనంలోకి వేసేద్దాం అనుకుంటాను. అయిపోయింది. పాన్ కూడా వేడికిపోయింది. నౌ గోయింగ్ విత్ ఆయిల్. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఒక్కొక్కటిగా మొత్తం ఇంగ్రీడియంట్స్ అంతా వేసుకుంటాం అన్నమాట. ఫస్ట్ గార్లిక్, అయిపోయింది గార్లిక్ పని. నెక్స్ట్ జింజర్, దాని పని అయిపోయాక చిల్లీ, పచ్చిమిరపకాయలు, అది కొద్దిగా అయిన తర్వాత ఉల్లిపాయలు. నా ఆ ఉల్లిపాయలు కాస్త ట్రాన్స్లూజెంట్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. ఉల్లిపాయలు వేగిపోయాయి. ఇప్పుడు మిగిల్చుకున్నాం మనం ఇందాక ఆ కర్రీ పౌడర్ని వేసేసుకున్నాం. అండ్ టైంని కూడా వేసేస్తున్నాను. ఇది కొద్దిగా కలిసేంత వరకు వేయించుకొని, ఆ వేగిన తర్వాత నిమ్మకాయ రసం అలాగే కోకోనట్ మిల్క్, కొబ్బరి పాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వేసేసుకున్నాను. ఓకే, కలిసిపోయింది. నిమ్మకాయ చెక్క వేస్తున్నా. కొబ్బరి పాలు లాస్ట్ కోసం ఆడుతున్నాను. కొబ్బరి పాలు ఒక కర్రీ లాగా వచ్చేసింది కదా ఇప్పుడే ఆల్రెడీ. సో దీన్ని ఏం చేస్తామంటే
ఈ కర్రీలో ఫిష్ని కుక్ చేసుకుంటాం. ఆల్రెడీ మ్యారినేషన్ చేసి ఫ్రిడ్జ్లో ఉంచుకున్నాం కదా, అది దీంట్లో కుక్ చేసుకుంటాం. ఈ లోపుగానే ఇంకాస్త దీనికి కూడా సరిపోయే విధంగా సీజనింగ్స్ కూడా చేసుకుంటున్నాము. కొద్దిగా ఉప్పు కారం దీంట్లో కూడా వేస్తున్నాను అనమాట. ఆల్రెడీ ఫిష్లో మ్యారినేషన్ చేసినప్పుడు దాంట్లో వేస్తాం కదా, దాన్ని గుర్తుపెట్టుకొని దీనికి ఎంతవరకు రిక్వైర్మెంట్ ఉంటుంది. అందులోనూ దీంట్లో ఆల్రెడీ చిల్లీస్ కూడా వేసాము, అది కూడా గుర్తుపెట్టుకొని ఎంత రిక్వైర్మెంట్ ఉంటుందో చూసుకొని కారం వేసుకోవాలి, ఉప్పు కూడా దానికి తగ్గట్టుగా వేసుకోవాలి. ఈ 2 పనులు అయిపోయాయి కాబట్టి కర్రీ ప్రిపరేషన్ అయిపోయింది. ఒక్కసారి సూపర్ ఫ్రిడ్జ్లోకి వెళ్ళి యమ్మీ యమ్మీ చక్కగా ఈ జ్యూసీ కర్రీలో ఇది నీట్గా, ఇది కూడా వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు, మ్యారినేడ్ అంతా అలాగే వచ్చేయని. అయిపోయింది. కొద్దిగా కుక్ అయిన తర్వాత ఇన్వర్ట్ చేసుకుంటాను. ఎనీవే అప్పటి వరకు నేను మూత పెట్టేసుకుంటా. అటువైపు ఇటువైపు మొత్తం చక్కగా కుక్ అయిపోయింది. బ్యూటిఫుల్ అండి. ఎనీవే నేను దీన్ని డిష్ అవుట్ చేసేసి ప్రెజెంటేషన్లో పెట్టి చూపిస్తాను. బోన్స్ ఉన్నాయి కదా, తీయడం కష్టం అవుతుంది. ఇవి కొద్దిగా రైస్ కూడా కలుపుకొని తీసుకోవచ్చు, బట్ ఎనీవే అలాగే టేస్ట్ చేస్తాను నేను. పుల్లగా ఫిషీ టేస్ట్ తోటి చాలా చక్కగా ఉంది. సో ఆలస్యం ఎందుకు, మీరు కూడా హ్యాపీగా వండుకొని తినేసేయండి. నేను ఎలా తింటానులే కానీ మరింత ఆలస్యం, హ్యాపీగా వండుకుందాం, హ్యాపీగా తినేద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్లో మరో రెసిపీ తోటి మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.